నేను జన్మరాహిత్యాన్ని కోరుకోవటం లేదు. నాకు ఈ జన్మ అక్కర్లేదని నేను అంటలేదు. వచ్చే జన్మ వద్దు, ఇంతటితో ఆగిపోవాలని నేను అనుకోవటం లేదు. జన్మలకి దోమనై పుడితే 10 దోమల్ని, కుక్కనై పుడితే 10 కుక్కల్ని, ఇంకొక జంతువునై పుడితే 10 జంతువుల్ని నవ్వించేటువంటి శక్తి భగవంతుడు నాకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటూ సెలవు. ఆకాశం నీలంగా ఉన్నంత వరకు, రక్తం ఎర్రగా ఉన్నంత వరకు నేను మీ అందరి సేవ చేసుకుంటూనే ఉంటాను. మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటాను. తెలుగు సినీ పరిశ్రమలో హాస్య నటుడిగా అగ్ర తాంబూలం అందుకుని ప్రపంచంలో మరే హాస్య నటుడు నటించినన్ని సినిమాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించి హాస్య బ్రహ్మగా ఎనలేని కీర్తిని సంపాదించిన నవ్వుల రారాజు బ్రహ్మానందం గారి గురించి ఈరోజు మన టాపిక్. నేడు బ్రహ్మానందం అంటే కేవలం గొప్ప హాస్య నటుడు అని, మరియు చాలా మూవీస్ చేశారు అండ్ చాలా డబ్బు సంపాదించుకున్నారు అని మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఆయన స్టార్టింగ్ నుండి ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఎలాంటి దారుణాలు చూశారు అనేది ఎవరికీ తెలియదు. అందుకే ఈరోజు వీడియోలో ఆయన జీవితం గురించి ఎవరికీ తెలియని చాలా విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మానందం గారు 1956 ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పళ్ల మండలం చాగంటివారి గ్రామంలో కన్నిగంట నాగలింగాచారి లక్ష్మీ దంపతులకు 7వ సంతానంగా జన్మించారు. బ్రహ్మానందం నాన్నగారు అప్పుడప్పుడు నాటకాలు కూడా వేస్తూ ఉండేవారు. బ్రహ్మానందం పుట్టగానే వాళ్ళ అమ్మగారికి గుర్రపు వాతం వచ్చింది అని అందరూ అతన్ని నిందించడం మొదలుపెట్టారు. అతని వల్లే వాళ్ళ అమ్మకు అలా అయ్యింది అని, నష్టజాతకుడు అని, తల్లిని పొట్టను పెట్టుకున్నాడు అని, ఇలా చాలా రకరకాలుగా నిందించడం చేసేవారు. వాళ్ళమ్మ చనిపోతుంది అనుకున్నారు. కానీ బ్రహ్మానందం అదృష్టం వల్ల ఆమె గుర్రపు వాతం నుండి బయటపడ్డారు. ఆమె ప్రాణాలతో బయటపడిన బ్రహ్మానందాన్ని నిందించడం మాత్రం మానలేదు ప్రజలు. 5 సంవత్సరాలు అలా పెరిగి 6వ సంవత్సరంలో సత్తెనపల్లిలో ఉన్న సరబయ్య హై స్కూల్లో చేరి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకున్నాడు. బ్రహ్మానందానికి చిన్నప్పటి నుండి సినిమాలు చూడాలని ఉన్న ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం, ఇంట్లో జనాలు ఎక్కువగా ఉండడం, తిండికే ఇబ్బందిగా ఉండేది. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చూడడం కూడా గగనమే. వాళ్ళ నాన్నగారు బ్రహ్మానందం గారు ఏ చిన్న తప్పు చేసినా సరే చడామడా తిట్టేసేవారు. అంతేకాదు గొడ్డును బాదినట్లు బాధేసేవారు బ్రహ్మానందం గారిని. 10th ఫస్ట్ క్లాస్లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అవడంతో ఆ తర్వాత వాళ్ళ నాన్నగారి స్నేహితులైన సున్నం ఆంజనేయులు గారి సహకారంతో భీమవరంలో ఉన్న డిఎన్ఆర్ కాలేజీలో చేరి ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత కొంతమంది సన్నిహితుల సహకారంతో గుంటూరు పీసీ సెంటర్లో తెలుగు సాహిత్యం ఎంఏ చేశారు. తెలుగు సాహిత్యంలో పట్టా పుచ్చుకున్నాక అత్తిలిలో 9 సంవత్సరాలు తెలుగు లెక్చరర్గా పనిచేశారు. లెక్చరర్గా పనిచేస్తున్న మనసంతా సినిమాలపైనే ఉండేది. చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఇరుగు పొరుగు వారిని అనుసరిస్తూ చేసిన హాస్యం తనకి ఎంతో వినోదాన్ని కలిగించేదట. బ్రహ్మానందం చదువుకుంటూనే కొంతమందిని అనుకరించి మిమిక్రీ చేసి తోటి విద్యార్థులను నవ్విస్తూ ఉండేవారు. అప్పుడే అతడి ఫ్రెండ్స్ సినిమాల్లో ప్రయత్నాలు చేయొచ్చు కదరా అని అనేవారట. విద్యార్థులకు చెప్పేటప్పుడు హాస్యంతో పాఠాలు చెప్పేవారు. మన చుట్టూ ఉన్న వాళ్ళని అనుకరించి మిమిక్రీ చేసి అందరినీ నవ్విస్తూ వారి ప్రశంసలు పొందిన బ్రహ్మానందానికి తన టాలెంట్ గుర్తించి 1985 దూరదర్శన్లో పక్కపక్కలు కార్యక్రమానికి అప్పచెప్పారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి మంచి స్పందన వచ్చేలా చేశారు. అప్పట్లో మరే ఛానల్ లేకపోవడంతో ఒక్క దూరదర్శనే ఉండడంతో అందరూ బ్రహ్మానందాన్ని చూసి బాగా గుర్తుపట్టేవారు. ఈ ప్రోగ్రాం చూసిన డైరెక్టర్ మేజర్ల సత్యనారాయణ గారు నరేష్ని హీరోగా పెట్టి శ్రీ తాతావతారం సినిమాలో నరేష్కు ఉన్న 4 స్నేహితుల్లో ఒకటిగా బ్రహ్మానందానికి అవకాశం ఇచ్చారు. ఆ రోజు హీరో నరేష్తో కలిసి మధ్యాహ్నం 12 గంటలకి తన మీద షూట్తో తన సినిమా జీవితం మొదలైంది. ఈ షూటింగ్ 1985లో హైదరాబాద్లో ఉన్న వెస్లీ కాలేజ్లో జరిగింది. ఈ సినిమా 85లో మొదలైన కొన్ని ఆర్థిక కారణాల వల్ల ఆలస్యమైంది. ఈలోగా జంజాల్ గారు చంటబ్బాయి షూటింగ్ సమయంలో పరిచయం అయ్యారు. ఆయన బ్రహ్మానందం గారిని తీసుకుని అత్తిలిలో లెక్చరర్గా పనిచేశారని చిరంజీవి గారికి పరిచయం చేశారు. చిరంజీవి గారు చంటబ్బాయి తర్వాత నటించబోయే పసివాడు ప్రాణంలో డైరెక్టర్ కోదండ రామిరెడ్డి గారికి చెప్పి చిన్న పాత్ర ఇప్పించారు. ఈ సినిమా 1987 జూలై 23న విడుదలైంది. కానీ బ్రహ్మానందం ఉన్నాడని ఎవరికీ తెలియదు. జంజాల గారు చంటబ్బాయి అయిపోగానే ఆహనా పెళ్ళంట సినిమాలో నిర్మాత రామానాయుడు గారి పర్మిషన్తో అరగుండు పాత్ర ఇచ్చారు బ్రహ్మానికి. ఈ సినిమా 1987 నవంబర్ 27న విడుదలైంది. ఈ విధంగా పసివాడి ప్రాణం తన మొదటి సినిమా అయిన పేరు తెచ్చిన సినిమా ఆహనా పెళ్ళంట అవడం వలన ఈ సినిమా మొదటిది అని చాలా మంది చెబుతూ ఉంటారు. తను మొట్టమొదట 1985లో నటించిన శ్రీ తాతావతారం సినిమా విడుదల అవ్వకపోయినా తను నటించిన రెండో సినిమా పసివాడి ప్రాణం 1987 జూలైలో విడుదలైంది. 1987 నవంబర్లో విడుదలైన
ఆహనా పెళ్ళంట సినిమాతో బ్రహ్మానందం నట జీవితం మలుపు తిరిగింది. ఈ సినిమాలో అరగుండు పాత్రలో తెలుగు ప్రేక్షకుల్ని కడుబుబ్బ నవ్వించాడు. జంజాల మార్కుతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత నుండి బ్రహ్మానందానికి వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. అందుకే తన జీవితంలో తనకి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించి ఎంతటి వాడిని చేసిన జంజాల గారిని, ఆహనా పెళ్ళంట సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన రామానాయుడు గారిని, తనని అన్ని విధాలా ప్రోత్సహించిన చిరంజీవి గారిని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని చెబుతూ ఉంటారు బ్రహ్మానందం గారు. ఎన్నో అవమానాలు ఆక్షేపణలు తట్టుకుని తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అరగుండు పాత్ర తనకి సంవత్సరానికి సగటు 35 సినిమాలు వచ్చేలా చేసి ఎన్నో అవమానాలు ఆక్షేపణలు తట్టుకుని తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, నేటికి ఏకంగా 1050కి పైగా మూవీస్లో నటించి ఒక గొప్ప పేరు తెచ్చుకుని తన న్యాచురల్ నటనతో తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాడు. ప్రతి సినిమాలో బ్రహ్మానందం కావాలనే విధంగా చేసుకున్నాడు. తన డేట్స్ లేకపోతే పెద్ద పెద్ద హీరోల సినిమాలు సైతం వాయిదాలు పడేవి. అలానే తను ఇంత గొప్పగా ఎదగడానికి కారణం తనకు పోటీ ఎవరూ లేకపోవడం కూడా అని చెప్పవచ్చు. 2000 నుండి ఎంటర్ అయిన సునీల్ తనదైన శైలిలో దూసుకుపోతూ బ్రహ్మానందానికి గట్టి పోటీ ఇచ్చాడు. అయితే బ్రహ్మానందానికి ఎక్కడా అవకాశాలు తగ్గలేదు. కానీ ప్రేక్షకులకి కొంతకాలం బ్రహ్మానందం బోరు కొట్టి సునీల్ కామెడీని ఎంజాయ్ చేసిన మాట వాస్తవమే. కానీ 2007లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన డి సినిమాతో మళ్ళీ తన కామెడీని ఎంజాయ్ చేశారు అందరూ. ఇందులో సునీల్ బ్రహ్మానందం కామెడీ కూడా సూపర్ సక్సెస్ అయింది. మరొక పక్క సునీల్ హీరోగా బిజీ అయిపోవడంతో బ్రహ్మానందం మళ్ళీ రెచ్చిపోయాడు. ఖైదీ నెంబర్ 150 మొదలవ్వక ముందే చిరంజీవి గారు బ్రహ్మానందానికి ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ ఉండాలని వివి వినాయక్కి చెప్పి అందులో బ్రహ్మాన్ని పెట్టించారు. బ్రహ్మానందం గారు 2017లో ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్లో చేరారు. తర్వాత కోలుకున్నాడు. అయితే బ్రహ్మానందం నెంబర్ 1 కమెడియన్గా చలామణి అవుతూ చిన్న చిన్న నిర్మాతలకి, కొత్త నిర్మాతలకి, కొత్త హీరోలకి, కొత్త డైరెక్టర్స్కి టైమింగ్ విషయంలో చుక్కలు చూపించిన మాట వాస్తవమే. ఉదయం 9 గంటలకు రావడం, సాయంత్రం 6 గంటలకు వెళ్ళిపోవడం, తన రూల్స్ తానే పెట్టుకున్నారు. అయితే ఒక్కొక్కసారి ఇది కూడా సరిగ్గా పాటించేవారు కాదు. కానీ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి అగ్ర హీరోల సినిమాల్లోనూ, సురేష్ ప్రొడక్షన్, గీతా ఆర్ట్స్, దిల్ రాజు ప్రొడక్షన్ వంటి పెద్ద పెద్ద కంపెనీలకి విశ్వనాథ్ గారు, దాసరి గారు, రాజమౌళి గారు, త్రివిక్రమ్, శ్రీనివాస్ లాంటి కొంతమంది దర్శకుల దగ్గర తన టైమింగ్ చెల్లేవి కాదు. అణిగి మణిగి మాత్రమే ఉండేవాడు. ఒక్కొక్కసారి లొకేషన్లో ప్రొడక్షన్ వారిని తిండి విషయంలో కూడా చుక్కలు చూపిస్తాడు. దారిలో వస్తున్నప్పుడు పలానాది చూశాను, అది తీసుకురా అంటాడు. పేరు చెప్పడు. ఒక్కొక్కసారి ఎక్కడో ఉన్నా అందుబాటులో లేని ఫుడ్ కావాలంటాడు. ఎందుకు అలాంటి మొండిపట్టు అంటే నన్ను పెట్టుకుని కోట్లు సంపాదిస్తున్నారు, ఆ మాత్రం చేయలేరా, తీసుకురాలేరా అంటాడు. ఇది ఇలా ఉంటే తోటి ఆర్టిస్టులు తనకంటే చిన్నవారైనా అమాయకులైనా షూట్లో అనుకోకుండా కొట్టేసి ఉంటే ఈయన మాత్రం నిజంగానే కొట్టేస్తాడు. ఎన్ని టేకులైనా నిజంగానే కొడతాడు. భరించాల్సిందే. ఎవరైనా ఎదురు తిరిగితే ఎవడ్రా వీడి క్యారెక్టర్ ఇచ్చింది అని అంటాడు. అంతేకాదు చిన్న చిన్న ఆర్టిస్టుల మీద దురుసుగా ప్రవర్తించడమే కాకుండా తన తోటి లేడీ ఆర్టిస్టులను అవమానపరిచిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తన 30 ఏళ్ల కెరియర్లో ఎంతో సాధించిన బ్రహ్మానందం హీరోని బట్టి, డైరెక్టర్ని బట్టి, ప్రొడక్షన్ను బట్టి ప్రవర్తించడం ఒకప్పుడు ప్లస్ అయినా అదే ఇప్పుడు మైనస్ అయింది. అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్లుగా, కో డైరెక్టర్లుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు డైరెక్టర్స్ అయ్యి బ్రహ్మానందం తీరు నచ్చక జబర్దస్త్ కామెడియన్స్ని లేదా సప్తగిరి వంటి కామెడియన్స్ని ఎంకరేజ్ చేసుకుంటూ కథల మీద ఫోకస్ పెడుతూ సినిమాలు హిట్లు కొడుతున్నారు. బ్రహ్మానందాన్ని పక్కన పెట్టిన మాట వాస్తవమే. ఏది ఏమైనా ఎల్లకాలము ఒకేలా ఉండదు. 30 సంవత్సరాలు సినిమాల్లో నటించిన వ్యక్తి ఇంట్లో కూర్చోవాలి అంటే కొద్దిగా బోర్ కొడుతుంది. అయితే వారి నాన్నగారి దగ్గర శిల్పకళ నేర్చుకున్న బ్రహ్మానందం గారు ఇంట్లో ఉంటూ బొమ్మలు గీస్తుంటారు. అలానే పుస్తకాలు కూడా చదువుతారు. లక్ష్మీ గారిని వివాహం చేసుకున్న బ్రహ్మానందానికి సిద్ధార్థ్ రాజా, గౌతమ్ అనే 2 కొడుకులున్నారు. ఒకరు MBA, ఒకరు బీటెక్ పూర్తి చేశారు. గౌతమ్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పల్లకిలో పెళ్లి కూతురు, అలాగే వసంతలో హీరోగా నటించాడు. కానీ హీరోగా సక్సెస్ సాధించలేకపోయాడు. బ్రహ్మానందం గారు పీక్లో ఉన్న సమయంలో రోజుకి 3 నుంచి 5 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునేవారు. బ్రహ్మానందం గారు తన మొదట నటించిన ఆహనా పెళ్ళంట చిత్రంతో పాటు వినోదం సినిమాల్లో నటించినందుకు నంది అవార్డులు, ఇలా అనేక మంది ద్వారా, అనేక సంస్థల ద్వారా అనేక రకాల బహుమతులు పొందారు. అలాగే ఎన్నో బంగారు ఆభరణాలు కూడా పొందారు. ఇలా ఎన్నో సత్కారాలు కూడా అందించుకున్నారు. అయితే ఇక్కడ బ్రహ్మానందం గారు ఒక పెద్ద తప్పు చేశారు. అదేంటంటే బ్రహ్మానందానికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చిన దాన్ని సరైన పద్ధతిలో వినియోగించుకోకపోవడం వలన తిరిగి మళ్ళీ అది తీసేసుకున్నారు. ప్రపంచంలో 1000కి పైగా సినిమాల్లో నటించిన హాస్య నటుడు బ్రహ్మానందం ఒక్కరే. ఆయన ఆరోగ్యంగా ఉంటూ మరిన్ని సినిమాలు చేసి తెలుగు ప్రజల్ని కడుపుబ్బా నవ్విస్తారని మనము ఆశిద్దాం.
ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.